వంశీ టీ తేడానికి వెళ్తున్నాడు. అదే బయట స్లిప్పర్స్ వేసుకుంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీస్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక వ్లాగ్తో వచ్చేసాను, చాలా రోజుల గ్యాప్తో. బికాజ్ ఎందుకంటే ఈ 3 days అయితే 3 కాదు 5 days 8th 9th నుండి బిజీ ఉండే అనమాట. 9th ఎంగేజ్మెంట్ అండ్ అమ్మ వాళ్ళు పాల్పొందించడం అది, అండ్ 10వ తేదీన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం, అండ్ 12వ తేదీన ఇంకా వైజాగ్ హెయిర్ స్టైల్ ఈవెంట్కి వెళ్ళడం. 13 అంటే ఖాళీ, 14 పెళ్ళి జడకి అండ్ సంగీత్ హెయిర్ స్టైల్కి వీటికి వెళ్ళడం. 15 కూడా హెయిర్ స్టైల్కే వెళ్ళాను, హెయిర్ స్టైల్ అండ్ సారీ డ్రెస్సింగ్కి. అండ్ 16 నిన్న బొబ్బులు అయితే వెళ్ళాను అనమాట, అది హెయిర్ స్టైల్స్ అండ్ సారీ డ్రెస్సింగ్కి వెళ్ళాను. సో అసలు ఈ 4 days అయితే ఖాళీ లేదనమాట. ఈరోజు ఫ్రీగా ఉండి ఇంకా వీడియో అయితే చేస్తున్నాను. వంశీ టీ తెస్తే టీఆర్ కాఫీ ఏదో తెస్తే ఇంకా తాగేసి సకా ఇంకా చూడండి తట్టుకోను అనమాట. ఫుల్గా పడుకుంటాను, 2కి పడుకొని 5కి అయితే లేచాను అనమాట. అంత ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఫుల్గా నిద్ర కూడా పట్టేసింది. షాప్కి ఈరోజు అయితే వ్యాన్గా వచ్చింది. టైం వచ్చేసి 6:20 అవుతుంది. ఒక 9 ఈ టైం కల్లా అయితే షాప్ అయితే మూసి ఇంటికి వెళ్ళిపోయాక ఈ మంత్కి అయితే ఈవెంట్స్ అన్నీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. వైజాగ్లో మా ఫ్రెండ్స్ని కూడా కలడానికి అవ్వలేదు, ఎందుకంటే అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళే ఏదో స్పెండ్ చేద్దాం అనేటట్టు ఇంకా వెళ్ళడానికి అవ్వలేదన్నమాట. మళ్ళీ వైజాగ్ ఈవెంట్స్ వస్తే వెళ్ళి కలవాలని అయితే అనుకుంటున్నాను. ఈసారి అయితే కలిస్తే డెఫినెట్లీ వీడియో అయితే పెడతానమాట, కలిసినట్టు మీట్ అయినట్టు. చెర్రీ పాపని కూడా చూపిస్తాను మీకు అందులో. తెచ్చాడు ఫ్రాన్స్ టీయే కాఫీ వంశీ చిన్న గ్లాసులు ఎత్తాడు, 4 సార్లు తాగాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నోట్తో చింపాడు, చూసాను, చెప్పాను. అలా అలా అయితే అలా ప్రెజర్ వాడాలి కదా, మామూలుగా చెప్పాను. ఫీల్ అవుతుందో చెప్తాను, ఏమనుకోద్దు అని అంటే నీ చెప్పు నోట్తో చెప్పు లేదు బాబు అంటే అడగండి. అయితే నోట్తో చింపాడు, అది చెప్తాను, నువ్వు చెప్పడం మంచిదైంది అని చెప్పి ఆడిగాడి నోట్తో చింపడు, నువ్వు సిజర్తో కట్ చేయవు, సిజర్తో కట్ చేయవు అన్నాడు. నీకు అన్నీ అలాంటివి కనిపిస్తాయరా, కనబడకపోతే నువ్వు అంత ఈజీగా గొడవ పెట్టుకోకుండా వచ్చావా? అంత శాంతం ఎప్పుడైపోయావు వంశీ? అంటే కళ్ళకి ఎదురు కనబడ్డది అసలు, కనబడకపోతే ఎలగలేదు. నేను అన్నాను కనబడకపోతే ఎలగలేదండి, కనబడ్డది కాబట్టి చెప్తున్నాను అన్నాను. 4 సంవత్సరాలు అప్పుడు ఎప్పుడు అలా జరగలేదు. మరి 4 సంవత్సరాలు అతను చూడలేదు, ఎవరు చెప్పలేదు. అతను కౌంటర్ దగ్గర కూర్చుంటే ఎలా కనిపిస్తుందిరా? స్ట్రాంగ్గా పెట్టమని చెప్పావా? నోట్తో చింపితే ఎవరికైనా తాగుతారు కదా, ఓకేనా? కవరే కానీ కిచెన్ ఏడ్ చేస్తారు, ఎవరికి తెలుస్తుంది అసలు? మనకు కనిపించింది కూడా చెప్తాము అంతే. తాగు. నోట్తో చింపినా లేదా చేతి కలిపినా లేదా? వేడిగా ఉందా? చల్లగైపోతుంది. చెప్పలేదా వేడిగా చేయమంటావా? అవరేటి ఫీల్ అయ్యాలని చెప్పడం మానేస్తే రేపొద్దున అలాగే కదా చేస్తారు. చల్లగా చేదుగా ఉంది ఫ్రెండ్స్. తినకి 5 గంటల నుండి తే అంటే ఇప్పుడు తెచ్చాడు. మధ్యాహ్నం మజ్జిగ తాగాం, బటర్ మిల్క్ కదా వంశీ. చింపాడు చూసాను నేను, అన్నీ నీ కళ్ళకే కనిపిస్తాయి. నా కళ్ళు కనిపించకపోయింటే నేను అడగకపోయింది, కనిపిస్తుంది అడిగాను. 3 రోజులు అయితే అసలు టీ కూడా తాగే అంత టైం కూడా లేదు, అలాగే అయిపోయింది.
ఈరోజు నిన్న మార్నింగ్ తాగాను. ఆ 3 రోజులైతే అసలు టీ కూడా తాగలేదు. బట్ అయినా సరే నా మైండ్ పనిచేసిందంటే అవును, ఆవిడ మానేసిందా? అదనమాట. నాకు నా టీకి చాలా గ్యాప్ వచ్చింది. తాగినా తాగలేదు. తాగిలే చాలే కాలిపోద్దు. అరే ఎవరైనా ఏదైనా అంటే ఎందుకు అన్ని 10 సార్లు అలాగనుకుంటావు? ఫస్ట్ ఒక మాట అనేటప్పుడే చూసుకోవాలి. చెప్పడం వేరు, అదే తెలుసు. లేదు, ఏ విషయమైనా సరే చెప్పకుండా వదిలేయాలి. అసలు వదలడం గురించి అనలేదు నేను. చెప్తాను నీ గురించి నువ్వేమనుకుంటున్నా చెప్పు. వీడియో పెట్టకుండా పెట్టకుండా 6 రోజుల నుండి వీడియో పెట్టలేదు. అడిగితే ఎడిటింగ్ ఆప్షన్ లేదా అంటుంది. తాను ఎంతసేపు టీ తాగడం ఇదేనా, ఇంకేం లేదా? దగ్గర 6 days అవుతుంది. బ్లాగ్ అయితే పెట్టట్లేదు అనమాట. అబద్ధం ఆడకని చెప్పి 4 రోజులు అయ్యింది అసలు. నాకు అసలు కూడా పెట్టట్లేదు వీడియోస్. ఏమనొచ్చు చెప్పను చేయకూడదు. మన ఛానల్ మన ఛానల్ ఉట్టికెక్కిపోయిందిలే అమ్మ. అయిపోయి 3 రోజులు ఖాళీ ఉందా చెప్పు? కత్తట్టుకొని తిరుగుతుంది. తీస్తానులే, మొత్తం తీస్తాను. శ్రీకాకుళం దగ్గర వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేయట్లేదు అనమాట. అసలుకి మీరే చెప్పండి, వీడియోస్ చేయండి, వ్లాగ్స్ చేయండి అని చెప్పి. మీరు మన ట్రూ సబ్స్క్రైబర్ అయితే ఎట్లే పోతే పోయిందిలే అని అనుకుంటే ఎవరు చెప్పొద్దు. వీడియోస్ ఏం చేయట్లేదు అసలు, ఒక్కటి చెప్పు. వీడియోస్ చేయట్లేదు నువ్వు, కోర్టులో వేస్తాను. ఏటన్నా బాధే, నీకు ఏటన్నా బాధే. ఫ్యాన్స్ కాదు, మీ చుట్టాలందరూ చూసి నాకంటారు. ఏటి నాకేటి చేయలేరు ఎవరు. నీకు 5 గంటల నుండి గుర్తు చేస్తే ఇప్పుడు 6:15 అయిందిరా బాబు. నీ వీడియో నీకు తీసేస్తాను మొత్తం. నేను తెచ్చుకుంటా. వెళ్ళి తెచ్చుకో. చూడండి కాలుతో తంతుంది. ఎంత ఇష్టాలు అంటే అంత ఇష్టాలు అసలుకి. గొప్ప ఇష్టాలు. కింద తీనా కాలు దగ్గర, కాలుతో ఏడ్ చేస్తాను. కాలుతో తంతుంది నాకు. ఇదిపోతే ఏడ్ చేస్తావు నువ్వు. వచ్చి సోప్ తీయరా, టీ తేరా. వాళ్ళు కూడా చిరాకు ఫీల్ అవుతారు. ఏంటి వీడియో నీ ఫ్యాన్స్ కోసం అసలు వ్లాగ్. పెడితే చూడరా. నువ్వు వంట చేస్తే కదా జీవితంలో ఒకసారి వంట చేసావా నువ్వు? వైజాగ్ సంగతి చెప్పక ఇప్పుడు సంవత్సరం అయింది. ఎప్పుడు ఏం కూర అది గుర్తే లేదు నాకు. అమ్మా నువ్వు మరి వండకమ్మా వండ. రేపు మటన్ తెద్దాం, ఇక్కడ వండుకుందాం. ఉంది కదా మన దెమ్మ. సో వ్లాగ్స్ పెట్టట్లేదు, ఏం చేద్దామో తెలియక ఆన్ చేసి పెట్టాము. నిజంగా చెప్తాము, క్లారిటీ లేదన్నమాట. బ్లాగ్స్ కూడా
అంటే ఏం తీయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ప్రజెంట్. ఎలా చేయాలి, ఏం చేయాలని సజెషన్ అయితే మీరు ఇవ్వండి, అప్పుడు మాకు కూడా అర్థమవుతుంది అనమాట. సో అలా చేయాలి ఏంటి అనేది.